హలో! హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సంపెంగ పువ్వు పూజకి ఎందుకు పనికిరాదు, నారదుడు ఎందుకు శపించాడు అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దక్షిణ దేశములో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానిని భూకైలాసము అని కూడా అంటారు. నారద నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెడుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. అది విరగపూసి అయితే ఉన్నది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకొని నుంచున్నాడు. అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి, నీవెవరవు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని నారదుడు అయితే అడిగాడు. దానికి ఆ విప్రుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడలో నించున్నాను అని అన్నాడు. నారదుడు గోకర్ణము వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెడుచుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావని అని అడిగాడు. ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు. నారదుడు సంపెంగ చెట్టుతో, ఒక వృక్ష రాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతడెక్కడికి వెళుతున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమనడిగినా తెలియదని చెప్పమన్నాడు. అందుచేత సంపెంగ చెట్టు కూడా నాకు తెలియదు అని కూడా అన్నది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడిని అయితే అర్చించాడు. సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని అర్చించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో, దేవదేవ, ఆ కపట బ్రాహ్మణ్ణి నీవు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అని అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అని అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకొచ్చిన ఆపద ఏమిటి తల్లి అని అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్చించాం. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి వద్దకు వచ్చి నగదులో సగం తీసుకొని ఆవుతో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక శ్రీ మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావెందుకు, ఆ దుష్టుని శిక్షించు అని అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షించాను. అందుచేత నువ్వే ఆ సంగతేంతో చూడు అని అన్నాడు. నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గరకు పోయి, ఓ తరురాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడెవడు, ఎందుకు నీ పూలు తీసుకువెడుతున్నాడు అని అడిగాడు. నాకు తెలియదు అన్నది సంపెంగ చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపెంగ చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పూలు శివపూజకు ఇంకా పనికి రావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు, నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళవేళ్ల పడి బ్రతిమిలాడుకున్నాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా పుట్టు. త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచన అయితే కలుగుతుంది అని అన్నాడు. ఆ రకంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది. ఇది సంపెంగ పువ్వు యొక్క వృత్తాంతం. అందుకని సంపెంగ పూలు శివునికి, అలానే పూజకి పనికిరావు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నారదుడి శాపం వలన సంపెంగ పూలైతే పూజకి పనికి రాకుండా పడిపోయాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.